హౌ టు డిలీట్ ఎక్స్ట్రా రోస్ అండ్ కాలమ్స్ ఇన్ టేబుల్స్. సో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఒక టేబుల్లో ఎక్స్ట్రాగా ఉండేటువంటి రోస్ అండ్ కాలమ్స్ని ఎలా డిలీట్ చేస్తాం అనే దానికి వస్తే, ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఒక ఎగ్జిస్టింగ్ టేబుల్ తీసుకున్నాం. సో ఇందులో 5కి 6కి మధ్యలో ఒక సెల్ ఎక్స్ట్రాగా ఉంది. సో మనం ఇన్సర్ట్ చేయాలంటే జస్ట్ బిఫోర్ ఇందాకే చూసాం లాస్ట్లో. సో రోస్ అండ్ కాలమ్స్ మనం ఎలా అనేది యాడ్ చేసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం అక్కడే మనం మౌస్ రైట్ క్లిక్ చేస్తామంటే డెలీట్ సెల్స్ అని ఉంటుంది. సో డెలీట్ సెల్స్ మీద క్లిక్ చేస్తామంటే ఇక్కడ సో కంప్లీట్గా ఎంటైర్ రో డిలీట్ చేయాలా, కాలం డిలీట్ చేయాలని ఉంటుంది. సో మనం కాలం రిక్వైర్మెంట్ అయితే కాలం తీసుకున్నామంటే కాలం అనేది డిలీట్ అవుతుంది. లేదు రోస్ ఏదైనా డిలీట్ చేయాలన్నా కూడా సో మనకు ప్రజెంట్ ఉన్నటువంటి రో మొత్తం ఇక్కడ వరకు డిలీట్ కావాలి అని అనుకుంటే సో ఆ రో మధ్యలో ఎక్కడైనా క్లిక్ చేసుకుని డెలీట్ సెల్స్లోకి వచ్చి డెలీట్ ఎంటైర్ రో అనేది తీసుకున్నామంటే రోస్ అనేది డిలీట్ కావడం జరుగుతుంది. సో సెల్స్ ఏమైనా మెర్జ్ కావాలంటే సెలెక్ట్ చేసుకున్నామంటే రైట్ క్లిక్ చేస్తే మెర్జ్ సెల్స్ అనేటువంటిది అక్కడ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఉన్నటువంటి సెల్ ఎక్కువ సెల్స్ లాగా కావాలనుకుంటే సెలెక్షన్ చేసుకోకుండా మౌస్ రైట్ క్లిక్ చేస్తామంటే స్ప్లిట్ సెల్స్ అని ఉంటుంది. ఆ స్ప్లిట్ సెల్స్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ రోస్ అడుగుతుంది. మనం ఇచ్చినటువంటి ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ బేసిస్లో ఒక టేబుల్ అనేది మళ్ళీ అక్కడ స్ప్లిట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ టేబుల్ సంబంధించినటువంటి ఆప్షన్స్ అంతా కూడా మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఇంకా వీటికి అలైన్మెంట్ సంబంధించినంతా కూడా మౌస్ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడే ఉంటుంది సెల్ అలైన్మెంట్స్ని. సో 9 అలైన్మెంట్స్ ఉంటాయి. సో ఆ 9 అలైన్మెంట్స్ మనం యూస్ చేసుకోవచ్చు. ఆటో ఫిట్ ఉంటుంది. అడిషనల్ స్పేస్ ఏదైనా ఉంటే అది రిమూవ్ చేసుకోవడానికి ఆటో ఫిట్ ఆప్షన్ యూస్ చేస్తాం. టెక్స్ట్ని రొటేషన్ కోసం టెక్స్ట్ డైరెక్షన్ వాడతాం. సో ఈ విధంగా మనం కంప్లీట్గా టేబుల్ సంబంధించినటువంటి వర్క్ని యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ టేబుల్స్కి ఇంకొంచెం రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే సో మనకి ఇక్కడ సో ఇన్సర్ట్ టేబుల్స్. సో ఇక్కడ డిజైన్ అనే మెనూ ఉంటుంది. సో కలర్ ఫార్మేషన్స్ తీసుకోవచ్చు మనకున్న టేబుల్కి. సో ఇక్కడ టేబుల్ స్టైల్స్ ఉంటుంది. సో ఇలా కలర్స్ కూడా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పక్కనే లేఅవుట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం నేర్చుకున్నామో డెలీట్ కావచ్చు, ఇన్సర్ట్ కావచ్చు, అది రోస్ అండ్ కాలమ్స్ కావచ్చు, స్ప్లిట్ చేయడం, మెర్జ్ చేయడం కావచ్చు, ఆటో ఫిట్ కావచ్చు, ఇవన్నీ ఆప్షన్స్ ఇక్కడ లేఅవుట్ అనే దాంట్లో కూడా ఉంటాయి. సో మనం మౌస్ రైట్ క్లిక్ చేసి వెళ్ళేటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఆప్షన్స్ మనకు లేఅవుట్ అనేటువంటిది వస్తుంది. అది మీరు టేబుల్ ఫార్మాట్లో ఎక్కడైనా డిఫైన్ అయితేనే లేఅవుట్ కానీ డిజైన్ కానీ కనిపిస్తుంది. సో టేబుల్ అవుట్ ఆఫ్ స్పేస్ వస్తే మాత్రం కనపడదు. కాబట్టి టేబుల్ మధ్యలో ఉన్నప్పుడే మీకు డిజైన్ అండ్ లేఅవుట్ అనేటువంటి 2 కొత్త ట్యాబ్స్ అనేది వస్తుంది. దాంట్లో మనం టేబుల్ డిజైన్స్ కావచ్చు లేదా ఇందాక నేర్చుకున్నటువంటి మొత్తం ఏదైతే టేబుల్ ఫార్మాటింగ్ చేయడానికి కావాల్సినటువంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.